మిత్రులకి, పేపర్ విలేకరులకి, ప్లస్ హోమ్ డిపార్ట్మెంటు సంబంధించిన ఒక అధికారి వచ్చినాడు, వాళ్ళకి, వెల్దుర్తి గ్రామ ప్రజలకి, మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు, హోంశాఖ డిపార్ట్మెంటు, గ్రామ పంచాయతీ డిపార్ట్మెంటు, ఎండిఓ డిపార్ట్మెంట్కి అందరికీ నమస్కారాలు. మా తమ్ముడు జ్ఞానేశ్వర గౌడు మా నుంచి చాలా దుర్భాషలు మాట్లాడి లేనివి మాకు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము తెలుగుదేశంలో బెజ్జం సాద్ రెడ్డి ఉన్నప్పటి నుండి, ఇప్పుడు కేఈ కుటుంబం ఉన్నప్పటి నుండి మేము టీడీపీ. ఎల్లి జ్ఞానేశ్వరుడు మాది నువ్వు కాంగ్రెస్ టైంలో చిలకబడి నారాయణని తరపు నుంచి నువ్వు గెలిచినావు. ఏది మండల అధ్యక్షుడు పదవి, అప్పుడు పదవి గెలిచినావు. నువ్వు చేసినట్టు ఏంటివి? ఎండిఓ మండలం ఆఫీసు, ఎండిఓ ఆఫీస్ కాడ ఒక అధికారిని కొట్టినావు. గతంలో వీళ్ళ మీ తెలుసు. మరియు గ్రామ పంచాయతీ వియ్యవని కూడా కొట్టినావు. అదొకటి. కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే అధికారి విఆర్ఓని ఇంటికి పిలుచుకొని కొట్టించినావు. ఆ భయంతోని మీ అన్న నాకు ఫోన్ చేసి, భాస్కర్ గౌడ్ నాకు ఫోన్ చేసి అన్నందుకు, అన్న నేను ప్రతిరోజు తెల్లవారుజామున మా ఫ్యాక్టరీ 4 గంటలకు పోతుంటా, కాబట్టి నీ కారము నేను ఎప్పుడైనా గత కొన్ని ఏళ్ళ నుండి కారం పెట్టుకొని పోక తప్పదన్నా. మీ అన్న ఎల్లి జ్ఞానేశ్వర గౌడు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తలు, నీకు ప్రాణహాని ఉంది అని మీ అన్న మనుషులు సాకుతున్నాడు అన్నాడు కాబట్టే మేము ఎస్పీకి ఈ పొద్దు ఇచ్చేనా కంప్లైంట్ ఇనిపోయినాం. నువ్వు గతంలో ఒక గ్రామ పంచాయతీ గారి కొట్టం నువ్వు 3 నెలలు వెళ్తున్నావా? లేవు కదా. ఆ పొద్దు ఎస్ఐతో ఎవరు మాట్లాడినారు? సంచల కొట్ల భాస్కర్ శెట్టి మాట్లాడినాడు. ఆ పొద్దున స్థానికంలో ఎస్ఐతోని సంచల కొట్ల భాస్కర్ శెట్టి మాట్లాడినాడు. నువ్వు అనుకున్నంతన్నా వెల్దుర్తిలా నువ్వు చేసే అరాకాశాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? కేవలం మేము ఆరవైశ్య కుటుంబంలో చెందినంటి వాళ్ళం కాబట్టి మాకు ఇవన్నీ వీడియోలు మాకు అవసరం లేదు. నువ్వు రాత్రి మా ఫ్యాటికాడికి 8:30 నువ్వు ఎందుకు రావాలి కారు వేసుకొని? అదొక సమస్య. నీకే అధికారం అనేది నువ్వు మా దాంట్లో రోడ్డు వేయాలంటే దాన్ని ఎవరు ప్రశ్నించాలా? అధికారులు ప్రశ్నించాలా? చంద్రబాబు నాయుడు ఆదేశాల కొద్దీ, పవన్ కళ్యాణ్ ఆశల కొద్దీ ఎవరు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలన చేసి, అయ్యా మీకు మేము నోటీస్ ఇస్తున్నాం, మీ స్థలంలో మేము రస్తా వేస్తాం, మాకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా, ఒక నోటీస్ ఇవ్వాలా. 1998లో మేము పూలయ్యం నుండి మేము కొన్న భూమి మాకు పక్కా రిజిస్టర్ అయింది. గతంలో మాకు ఎటువంటి స్థలం ఏం పత్రం మాకు తెలియదు. ముందర స్థలం నా బిడ్డది కూడా నా భార్య కే రేణుకాదేవి పేరు మీద 1998లో రిజిస్టర్ అయింది. మాకు అప్పుడు ఏ స్థలాలు ఏం కథ మాకు తెలియవు. అప్పుడు ఈ చట్టాలు లేవు, మాకు ఈ చట్టాలు తెలియవు. కాబట్టి చట్టం నీ చేతులకు తీసుకొని నువ్వు దౌర్జన్యం చేస్తే ఆరవయసులు ఊరుకుంటారని నువ్వు అనే మాటలు ధర్మం కాదు. మిత్రుడు జ్ఞానేశ్వర గౌడ్ గారు, నువ్వు మా భార్య కే రేణుకాదేవి పేరు మీద చంద్రశేఖర్ కాలేజ్ అని మేము స్థలం అమ్మినాం. ఎప్పుడు 59 లక్షలు మేము అమ్మినాం. వాళ్ళు మాకు 20 లక్షలు కట్టినారు. కట్టగా 6 నెలలు టైం తీసుకుని టైం కూడా అయిపోయింది. 2.5 సంవత్సరానికి నీ మనుషుల్ని రాత్రి 7:30 పంపించి నువ్వు చంద్రశేఖర్ దాంట్లో నువ్వు డబ్బులు కట్టడం, నువ్వు ఖచ్చితంగా రిజిస్టర్ చేసావు లేదా, మాకు 3 రూపాయలు వడ్డీ ఇస్తావు లేదా అన్న మాట కూడా మా దగ్గర బహిరంగ సభలో నేను చూపిస్తాను రికార్డు. మళ్ళా అదైపోయినాక వాళ్ళ అనుచరులు, జ్ఞానేశ్వర కూడా అనుచరులు 6 మంది వచ్చిన వీడియో
మా దగ్గర ఉంది. ఏమన్నారు? ఏ షెడ్డి నువ్వు కాపల కాడికి పోతావు, మా జ్ఞాన కాడికి ఎందుకు రావని ఒక బూర్తి బజార్ అనే వ్యక్తి అన్నాడు. ఆ మాట కూడా మా కాడ రికార్డు ఉంది. లేనిది అవాస్తవాలు, ఉన్న అవాస్తవాలు సంతుల పట్ల భాస్కర్ శెట్టి చెప్పడు, మాకు తగదు. ఆ పొద్దు నువ్వేమన్నావు? మేము నీ స్థలంలో రస్తాయిస్తాం, నీ బుద్ధి పుట్టని చెప్పుకోండి అని నువ్వు అన్నావు. ఆ సమితి వీడియో కూడా నేను బహిరంగ సభలో నడి బస్టాండ్లో సాయంకాలం 6 గంటప్పుడు అయితే చీకటి ఉంటుంది, టీవీ పెట్టి నేను చూపించగలుగుతా. అది కూడా ఇట్లా స్థానికంగా అధికారులు ఓకే అంటేనే నీ ఎంత నేను చూపించలేను. అది నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో జ్ఞానసగౌడ్ గారు, ఒక మనిషిని దూషించేటప్పుడు నువ్వు వాడి వీడనే మాటలు అవన్నీ మేము మాట్లాడాలంటే మా చేత కాదు. గతంలో నువ్వు మా ఫ్యాక్టరీకి నువ్వేం చేసినావు? కాలేజీకి 5 లక్షలు ఇప్పించి నెలకి 20,000 రూపాయలు ఇచ్చినంటావు. నువ్వు ఇప్పించినావా? కాలేజీకి సంబంధించిన మా చుట్టూ 2.5 నెలలు తిరిగిన అధికారులు కూడా ఉన్నారు. అన్ని మాట్లాడాం. ఆ పొద్దు నువ్వేమన్నావు? నువ్వు మాకు ఇన్వాల్వ్ అయినావా? నువ్వు మాకు 5 లక్షలు ఇప్పించినావా? 5 లక్షలు ఇప్పించినప్పుడు నువ్వు మమ్మల్ని డిమాండ్ చేయలేదు. ఆ డబ్బులు డిమాండ్ చేయలేదని నీ దగ్గర నీతి నిజాయితీ రాంబాలో కూడా పట్టబడకు మేము ఎక్కుతాం. దీనికంతా కారకులు ఎవరు? ఎర్ర బజారు కోళ్ళఫారం ఆయన మాకు కూర్చోబెట్టి 5 లక్షలు అడ్వాన్స్ ఇప్పించి నెలకి 20,000 రూపాయలు బాడీ చొప్పున ఆయన మాకు అగ్రిమెంట్ 5 నెలలు పుట్టించినాడు. ఇది నగిన సత్యం. అంబేద్కర్ మహానుభావుని కాడ కూడా దీని విషయం చెప్తా. మాకు నువ్వు ఏం సాయం చేయరా? నువ్వు ఓడిపోతే మేము గ్రామ పంచాయతీలు ఓడిపోయినప్పుడు మీ తమ్ముడు వస్తే మా కాడికి మేము 1,00,000 రూపాయలు మేము ఆర్థిక సాయం చేసినాం. నీ ఎమ్మడి పంచాయతీ బోర్డు నిలబడినప్పుడు ఎవ్వరు కూడా 6 వయసులు తిరగలే. కేవలం సంతుల భాస్కర్ శెట్టి మాత్రం ఒకటి తిరిగినది. దానికి ఆనువాతులు ఉన్నాయి. ఆ భయంతో మేము ఎస్పీకి ఈ విధంగా మాకు ప్రాణహాని ఉంది జ్ఞానసగౌడ్తోని అని మేము ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు ఎస్ కార్డు కావాలా, ప్లస్ నాకు గన్ను కావాలని చెప్పి మేము ఇచ్చినాం. దీనికి సంబంధించిన ఆధారాలు, నువ్వు ఎంతమందితో దౌర్జంగా రోడ్ వేసినావో 30 మందిని తోలుకొచ్చి నువ్వు రోడ్ వేసినావు. అయినా మేము గతం ఎందుకని మేము ఊక్కున్నాం, మాకు అవసరం లేదని మేము ఊక్కున్నాం. గతం ఎందుకు మాకు అవసరం లేదని మేము ఊక్కున్నాం. ఊకుండి నువ్వు ఎన్నికల స్థలం నాదన్నావు. నీది ఉన్నప్పుడు నీ దగ్గర రికార్డు ఏముంది నీ స్థలమని? ఎన్నికలో ఉన్న రైతులు నా కాడికి వచ్చి అడుగుతారు, నీకేం సంబంధం నా దాంట్లో? నువ్వేమైనా లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఏమైనా ఉందా? డిపార్ట్మెంట్ వాళ్ళు నీ చేతులు ఉన్నారా? హోంశాఖ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ, గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఏమైనా ఉందా? సైలెంట్ చేయడమ్మా ఫోన్లు. చేతులు ఉన్నట్ల నీకు ఏమైనా అధికారులు ఏమైనా లెటర్ ఇచ్చినారా మా దాంట్లో వస్తాయేమని? నీకేం సంబంధం? ఏం సంబంధం అయ్యా నీకు వస్తామా దాంట్లో? నీక గతంలో నీకు తెలదా? నీ ఎమ్మడి మేము 11 ఏళ్ళు తిరిగినాం. అప్పుడు లేని మంచితనం ఇప్పుడు చెడ్డతనం నీకు కాబట్టిందా? కేవలం దీనికంతా ఏమంటే సంతుల కొట్ల భాస్కర్ శెట్టి గ్రామ పంచాయతీ పోటీ చేస్తున్నాడని అపోహలు వచ్చినందుకు నువ్వు ఇవన్నీ సృష్టిస్తున్నావు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేస్తాం. మేము ప్రజలకి వెళ్తున్న ప్రజలకి 2 హామీలు కూడా ఇస్తాం. మా ఆర్ఎస్లు అది మా ఆర్ఎస్లు గ్రామ పంచాయతీని 25 ఏళ్ళు వెళ్ళినారయ్యా వెళ్తులా. ఏమనుకుంటావు జ్ఞానేశ్వర గౌడు? నువ్వన్నా దుర్భాషలు మాట్లాడుతున్నావు. వాడు వీడని మాట్లాడేటప్పుడు పెద్ద చిన్న ధర్మము మాట్లాడాలా. నీవు మండల అధ్యక్షునప్పుడు ఎన్ని ఎకరాల పొలం నీ పేరు మీద ఉంది? ఒడ్డవల్లది 213 సర్వే నంబర్, 213 సర్వే నంబరు ఒడ్డవల్లది. నువ్వు ఆ కాలంలో ఎక్కించుకున్నావా? ఆ సర్వే నంబర్ 213-1 7 ఎకరాల 36 సెంట్లు, 7 ఎకరాల 36 సెంట్లు. ఇంకోటి 213 సర్వే నంబర్ 8 ఎకరాల 96 సెంట్లు. ఈ భూమి ఒడ్డవల్లది. నీకు పొలం ఉన్నప్పుడు, నువ్వు మండల అధ్యక్షున్నప్పుడు ఆ ఒడ్డబోలు నా కాడికి వచ్చి పాస్బుక్ జిరాక్స్ నా కాడ ఉంది, గోనపట్టల భాస్కరయ్య
మా నాన్నతో వచ్చి మాట్లాడినారు. ఆ క్రమం మా నాన్న బతుకున్నాడు, శంకర్లు మీకు పరిచయం కదా అన్నారు. అయినా మేమేం పట్టించుకోలే. నీ పదవి ఉన్నప్పుడు నీ పేరు మీద 200 ఎకరాల చుక్కల భూమి డీసీ ల్యాండ్ ఉంది. నీ దగ్గర నీతి నీ జాతి ఉంటే 200 ఎకరాల పొలాంది నువ్వు ఏ విధంగా వచ్చిందో నువ్వు మండల ఆఫీస్ కాడ వచ్చి దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు చూపి. ఆ తర్వాత 1998లో సంచుల కొట్ట భాస్కర్ శెట్టి పేరు మీద ఉన్న రిజిస్ట్రేషను నా భార్య పేరు మీద ఉన్నది. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు మేము మండల ఆఫీస్ కాడ చూపిస్తాం. ఇది సమాజం కాదు. జ్ఞానేశ్వర గౌడు ధర్మము న్యాయము నక్కల తిప్పి మీద ఎవరు 50,000 రూపాయలు తీసుకొని ఇల్లు ఇస్తామని ఇవ్వకుండా ఏమో చేసినారని ఏం సంచుల కొట్ట బస్సు చేసినాడా వెళ్ళి జ్ఞానేశ్వర గౌడు చేసినాడా? ఉప్పరికేర్లా వడ్డేకేర్లా లెట్టిన్లు కట్టిస్తాను డబ్బులు తీసుకున్న ఆనవాళ్ళు నా కాడ ఉన్నాయి. నీ మనుషులు పంపించి నువ్వు దౌర్జన్యం చేసి మీ మనుషులు నాతో నీ డబ్బులు తీసుకునేటివి ఆనవాళ్ళు రికార్డులు అన్ని టోటల్ నా కాడ ఉన్నాయి. ప్లస్ కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యేని నువ్వు దూషించినావు. అటువంటి రికార్డు నేను వాళ్ళకి పంపిస్తే ఎటువంటి పరిణామం ఉంటుంది అనుకో. నేను ఎందుకంటే కేవలం నా కొడుకు నా భార్య నా బిడ్డ నాయన మనకు అవసరం లేదు పక్కా పెట్టే వచ్చింది పక్కా పెట్టన్నారు. మా కుటుంబ సభ్యులు అన్నది మేము పక్కా పెట్టాం. నువ్వు ఇంకో విషయం చేసిన జ్ఞానేశ్వర గౌడు కరోనా టైంలో నువ్వు చేసిన చీకటి దందా మా దగ్గర లేదనుకున్నావా? ఇవన్నీ అనుమతులు మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన విలేకరులు కానీ మీడియా మిత్రులు కానీ మీకు ఏం కావాలో సంతకం పెడతా. ఏ కేసుకే నేను పరాయించుకుంటా. మీరేం బెదపడకుండా మీరు మీకు చెప్పిన మాటలు సూచాయిగా మీరు బయటికి ఇచ్చండి. ఇది నగిన సత్యం. ఇంకో విషయం తెలదు. ఇదే ఎల్లి జ్ఞానేశ్వర గౌడు సంబంధించిన చిన్నాయన పెద్దనాయనోళ్ళు సంచుల కొట్ర భాస్కర్ శెట్టి ఎంత సన్నిహితంగా ఉంటారో తెలుసా? ఆ సన్నిహితం భగవంతుని గనక మాకు కాదు, భగవంతుడితో ఒకడున్నాడు. ఆయన గనక వెల్దుర్తి లోపల సర్వ కులస్తులు సంచుల కొట్ట భాస్కర్ శెట్టి అనేటోడు ఎటువంటి వాడో జ్ఞానేశ్వర కూడా ఎటువంటి వాడో తెలుస్తుంది. నువ్వు మనుషులు పంపించి నా దగ్గర సిబ్బంది ఉంది అని నువ్వు దౌర్జన్యం చేసేటివి ఆనవాదులు మా కాడ ఉన్నాయి. జ్ఞానేశ్వర గౌడు మిత్రుడు మేము నీ లెక్క మాట్లాడం. మేము కేవలం 6 వయసు కుటుంబాలకు చెందిన వాళ్ళం. మేము 6 వయసులో గతంలో 25 ఏళ్ళు గ్రామ పంచాయతీ వెళ్ళాం. అది నువ్వు గుర్తుంచుకో. మా 6 వయసు నువ్వు ఎవరిని ఎంత సతాయించినావో అటువంటి రికార్డు కూడా నా కాడ ఉంది. మీ అందరూ ఓకే అండి. హోంశాఖ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ ఎండిఓ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఈ అధికారులు నువ్వు చూపించమంటే నీ ఇవన్నీ రికార్డు మొత్తం నడి బస్టాల టీవీ పెట్టి స్కీమ్ పెట్టి చూపిన సిద్ధమం. కరోనా టైంలో ఏం జరిగింది? కరోనా టైంలో ఏం జరిగింది అది ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్కే తెలుసు. యాడ ఏం చేసినాడని ఇవన్నీ మేము చేయలేమని ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్కి చెప్తే వాళ్ళ అనుచరులు చేసినని చెప్తే దుమ్మ గుండెకాయ రామాల కోట పచ్చబండే కమను మేము ఎక్కుతా. రామాల కోట పచ్చబండే కర్నూలు జిల్లాలో ఫేమస్. దానికి మించిన గుడి లేదు. నక్కల తిప్ప మీద నువ్వు చెట్టు కొట్టేపించిన ఒకరిని మాకు తెలియదా? ఆ ఒడ్డవాళ్ళు మా అక్కడికి వచ్చి బాధపడినారు. ఇప్పుడు మీడియా మిత్రులు కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇంత బాధపడినది కూడా. మాకు తెలిసిన ఏం లేదు జ్ఞానేశ్వర కూడా అన్నా. మేము ఎప్పటికైనా చాలా పెద్ద కుటుంబము 6 వయసులం. మాది గాంధీ కుటుంబం. మా బొమ్మ గాంధీ మహాత్మ ఉంది, డబ్బుల మీద ఉంది. అది నువ్వు గుర్తుపెట్టుకొని దుర్మార్గంగా మా ఇంటికాడికి నువ్వు పంపించి కారు వాపి బూర్జు బజార్తోని ఏ విధంగా తిట్టించినావో అది కూడా చూపిస్తాను నేను. మా కళ్ళ ముందర రోడ్డు వేస్తాడు. మా కళ్ళ ముందర బూర్జు బజార్ని పిల్లంపించి నీ అనుచరుల ముందర నువ్వు మమ్మల్ని ఎత్తి ఒంటికి పోపిస్తావా? చూపించాలి వీడియో. నీకు వీడియో మిత్రులు కావాలన్నప్పుడు చూపిస్తా. రాత్రి 9 గంటలప్పుడు హరే రామ హరే కృష్ణ ట్రాక్టర్ తోలుకొచ్చి
మా ఫ్యాక్టరీ ఇసుకెత్తిన డేట్తో సహా చెప్తా. దండిగుండయి లాస్ట్కి ఇదే మీ దగ్గర అనుచరులు ఏమన్నారో ఆలం చేసుకొని చెప్పిన అనుచరులు కూడా ధర్మము న్యాయమని చూడాలా. అనుచరులు సంచుల కొట్టాడి రక్తపాతం సృష్టిస్తే వాళ్ళ అనుచరులకు ఇబ్బంది, మాకేం ఇబ్బంది కాదు. చెప్పిన జ్ఞానం ఇంట్లో కూర్చుంటాడు, గోలు బట్టలు బాగా చేసి ఇంట్లో కూర్చుంటాడు. సింబాల్ లేటాడితే మేకలు తలలు తెగినాయంట. శాస్త్రం మేకలు తలలు తెగినాయంట. కేవలం గ్రామ పంచాయతీకి సంతుల కొట్ట భాస్కర్ శెట్టి నిలబడతాడని కాబట్టే నువ్వు ఇవన్నీ సృష్టించి మా దాంట్లో రోడ్డు నీకా చేస్తున్నావు. నీకు అధికారం ఎవరు ఇచ్చినారా మా దాంట్లో రోడ్డు నీకా? ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది? ఏ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చింది చెప్పు మాకి. నువ్వు చంద్రబాబు నాయుడు అని అంటున్నావు. చంద్రబాబు నాయుడు నీకేమైనా ఇచ్చినాడా? ఎవరు ఇచ్చినారు దాని డిపార్ట్మెంటు? ఎంఆర్ఓ డిపార్ట్మెంటు, హోంశాఖ డిపార్ట్మెంట్ ఉంది, గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ ఉంది, ఎండిఓ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి అధికారం ఉంది, నీకేం అధికారం లేదు. ఒక సర్వే నంబరు 513 సర్వే నంబరు నువ్వు ఏం గుడిపట్టా చేసి మాకు తెలియదా? 150 నుంచి 200 ఎకరాలు డీసీ లాంటి చుక్కల భూములు ఎల్లి జ్ఞాస్ పేరు మీద ఉన్నాయి. దానికి సంబంధించిన ఆమాదులు నా కాడ ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ తీసుకుని రా. వాటికి ఎంఆర్ఎఫ్ కాడికి నేను తెస్తా. కొత్తగా మొన్న కూడా 213 సర్వే నెంబర్ పట్టగా మారింది. మాకు తెలియదా? నీ పెట్రోల్ బంక్ చుక్కలు భూమి కాదా? మీ దాని పక్కన కొన్ని ప్లాట్లు వేసినారు. ఆ ప్లాట్లో చుక్కల భూమి లేదా? ఆ ప్లాట్ డీసీ లైన్ లేదా? నీ పేరు మీద డీసీ లైన్ లేవా? 700 సంబంధించిన సర్వే నెంబర్ల నీ డీసీ లైన్లు లేవా? కోంటోలో డీసీ లైన్ ఉండే కేవలం 2 ఎకరాల 40 సెంట్లు నా పేరు మీద సంతల కొట్ట భాస్కర్ శెట్టి పేరు మీద ఉంది. అది 90 మాకు బట్టలు ఇచ్చారేది. మాకు ఆ కాలంలో తెలదు ఇది చుక్కల భూమి అని. నా భార్య పేరు మీద కూడా ఇచ్చారైంది 1998లో. ఆ కాలం మాకు తెలదు. ఇప్పుడు ఇవి రూల్స్ వచ్చినాయి. నీతో తెలదా? 11 ఏళ్ళు నువ్వు నీతో తిరిగినప్పుడు సంతుల భాస్కర్ శెట్టి చెడ్డోడా మంచోడు నీకు తెలదా? నువ్వు చిన్న పిల్లలుగా మమ్మల్ని దుర్భాషలు మాట్లాడుతున్నావు. మేము శెట్టి గారు మీద పెట్టి మేము బయటికి మేము ఇచ్చలేమనా? నీ అనుచరులతో ఏమేమి మాటలు అనిపించినావు చెప్పండి. మీడియా మిత్రులు కూడా మీకు కూడా కావాలనే కూడా నడి బస్సాల వాళ్ళ అనుచరులు తిట్టినేటివి మా దగ్గర దౌర్జన్యం చేసినట్టు కూడా నేను నడి బస్సాల టీవీ పెట్టి స్క్రీన్ పెట్టి వినిపిస్తా. అది కేవలం ఒక అధికారి, ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి ఎంఆర్ఓ ఉంటాడు. ఎంఆర్ఓ ఒక మెస్టేవ్, ఒక పెద్ద సీఏ గారు ఉన్నారు. సీఏ గారు కూడా తండ్రి లాంటి వారు, ఎంఆర్ఓ వారు తండ్రి లాంటి వారు. ఈ వెలుగుతికి వాళ్ళు నాకు చెప్పినారంటే వాళ్ళ దయ వల్ల జ్ఞానేశ్వర గౌడ్ సంబంధించిన అనుచరులకు సంబంధించిన వీడియోలు నడి బస్ స్టాండ్లా సాయంకాలం 6 గంటలకి చట్ట ప్రకారంగా చూపిస్తాం. ఇది మేము చూపించకపోతే ఊరిసిపెడతాం. అది మేము ఇది చూపించకపోతే ఊరిసిపెడతాం. ఎల్లి గ్యాస్ కూడా ఏం చేస్తారో చెప్పండి మేము. అది కూడా ఇంతటితో ఊకుండాలంటే వాళ్ళు ఏం చేసినాం మేము కొంటాం చెప్పు. నీ అమ్మడి తిరిగి తప్పు చేసినామా? మేము నీ లెక్క పొలిటీషియన్ భోజనాన్ని అనుసరించి లొడగొట్టామా? నీ ఇంటికన్నా తూకాల మీద లొడగొట్టామా? 466 సర్వే నెంబర్లపై నీ లెక్క నీ లెక్కపై మేము ఏమన్నా లొడగొట్టి నా లెక్క దుర్భాషను మేము ఏమైనా మాట్లాడమా? దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎస్పీ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చలేరా? ఇప్పుడు సానికి కూడా మహానుభావుడు సార్ పాపం సీఏ గారు దాని పంచాయతీ కూడా తెంపిల్లాడా? ఇదేం న్యాయం అనేది ఉండదా? మేము నీతో మాట్లాడితే మంచిది, నీతో మాట చెడ్డది. 1998 గతంలో మాకెంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్కి ఎంత ఆస్తి ఎన్ని కొట్టేస్తుంది? వీడికి వచ్చి మీరు మీతో తెలుసుకోండి. 1998లో ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్కి ఎంత ఆస్తి ఉన్నానో, కంట్లో కొట్ట భాస్కర్ ఎంత ఆస్తి ఉన్నానో ఇప్పుడు వచ్చిన మీడియా మిత్రులు తెచ్చుకోండి. నీ ఆస్తి కోటతో ఉంది, మా ఆస్తి గింత, నీ దాంట్లో గింత లేదు. మేము కేవలం కుక్కలకు అన్నం పెడుతుంటే దుర్భాషలు మాట్లాడుతావా? కోటని కంట కోసి కుక్కలకి వేస్తా అంటావు నువ్వు.
దాన్ని కూడా మీకు అనుమతి కావాలా అనుకూల పిల్లలతో నువ్వు అన్నావు. ఈడున్న మేడం మిత్రులకి ఇద్దరికి వెళ్తా విషయం కూడా మేడం మిత్రులు కూడా వీడియో కూడా చూసినారు. నేను ఎందుకన్నా నువ్వు చేసిన అలాకాశ వెళ్తున్నాయి మండలాఫీస్ కాడ ఒక అధికారిని కొట్టిది, దానికోసం ఒకటి పంచాయతీ బోర్డు అధికారిని నువ్వు కొడుతుంది. 2వ పాయింట్. 3వ పాయింట్ ఇప్పుడు స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్న విఆర్ఓ నువ్వు ఇంటికి పిలిచి కొట్టినావు. అటువంటిది నాకు జరుగుతుందని మేము ఊరుకున్నాం. మీ అన్న ఎల్లి భాస్కర్ గౌడ్ గారు మాకు ఫోన్ చేసి అన్నందుకు అన్న మేము ప్రతిరోజు ఫ్యాక్టరీకి పోతుంటాము, తెల్లవారు 4-3 పోతుంటాము, నేను ఎప్పుడైనా సరైన కారం చదువుతామని పోతానన్నా, ఏ టైంకి ఏం జరుగుతుందో చెప్పి నాకు ఎస్కాట్ లేదు అని మేము అన్నాం. మీ అన్ననే మాతో అన్నాడు. ఏమన్నాడు మీ అన్న? ఎల్లి జ్ఞానేశ్వర గౌడ్ గారు మనుషులు పెట్టినాడు, నువ్వు పైన కళ్ళు పెట్టుకుని తిరిగానే వీడియో కూడా మీ మీడియా మిత్రులు కూడా చూసినారు. ఏ డిపార్ట్మెంట్ చూసినారు. చూడని విషయం అంటే ఏముండదు. నువ్వు ఎన్నన్నా చేసుకో, నువ్వు కట్టియాలన్న గవర్నమెంట్ సంబంధించిన భవనాలు 213 సర్వే నంబరు దాంట్లో కట్టేయ్యా. నీకు రిజిస్టర్ కాదా? మా స్థలాలు 2 రిజిస్టర్ అయినాయి. మాకుండే కేవలం 2 సర్వే నంబర్లే. నీకుండే సర్వే నంబర్లన్నీ జ్ఞానేశ్వరు కూడా అన్నా 100కి 150 పైన ఉంటాయి నీవి. మనుషులు ఎప్పుడైనా మాట్లాడినా ధర్మము నీతి నిజాతి ఉండేది నువ్వు మాకు నేర్పాల్సి పడలే. మాకు అన్నీ తెలుసు, సకలం తెలుసు. ఇదే ఒక టైంలో దూనపట్టాల భాస్కరు నువ్వు గ్రామ పంచాయతీ నిలబడినప్పుడు సందులు తిరిగి మేము సాయం చేసినామా? నీతో మాట్లాడితే మంచిది, మాటలు చెడ్డదా? పూలరాముడు నిలబడినప్పుడు బోయ పూలరాముడు నిలబడినప్పుడు మేము ఇంటికి పోయి బాబా పలాంటి ఏదో మేము పొద్దున్నాం నువ్వు రా అన్నాం. ఆయన ఒక వాల్మీకుడు పూలరాముడు ఇప్పుడు కూడా బాగానే మేము పిలిచేది. మా దగ్గర నీ లెక్క దుర్భాషలు రావు, నీ లెక్క మా దగ్గర అనుచరులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నామేమో. మా దగ్గర లేదు. సింహమే గుర్తుపెట్టుకో. నీకు ఏదైనా విషయం ఉంటే అనుచరులను పంపించి దుర్మార్గం చేసే పనులు కుట్ర సంచుల భాస్కర్ చెట్టుకి లేవు. మా మిత్రుడు జ్ఞానేశ్వర కొడుకున్నాయేమో కానీ సంచుల కుట్ర భాస్కర్ చెట్టుకి లేవు. గన్ను లైసెన్స్ తిని అడిగిన వాస్తవమే. నా ప్రాణం వచ్చిన ఇస్తారు. హోంశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రిపూట ఉంటారు. ఆ డిపార్ట్మెంట్కి తెలుదా మేము ఎంత రాత్రి మేము ఫ్యాక్టరీ కాడికి వస్తామని? హోంశాఖ డిపార్ట్మెంట్ తెలుసు కదా. ప్రతిరోజు హోంశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రిపూట మా కాలేజ్ ఎదురుగా గురుకు పాఠశాల ఒకటి పెద్దది ఉంది, వాటికి వస్తారు కదా రోజు. ఏందయ్యా ఇంత రాత్రిపూట వస్తామంటే ఏం చేస్తారు ఫ్యాక్టరీ మేము రాగా తప్ప సార్ అన్న కాలాలు కూడా గతంలో 10-15 ఏళ్ళ కూడా తెలుసు. ఈ పద్యం కొత్త కాదు. నువ్వు చెప్పినందుకు నువ్వు చేసినందుకు ఆ భయంతోనే మేము ఎస్పీని ఆశ్రయించినాం. ముందు అసలు నువ్వు ఎవరయ్యా మా దాంట్లో రోడ్డేనిక? నీకు ఏది అధికారం? లా అంటారు నీ చేతులు ఏమైనా ఉందా? లా అంటారు నీ చేతులు నాకు జ్ఞానేశ్వర కూడా అన్నా. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నీకు ఏమైనా ఒక లెటర్ ఏమైనా ఇచ్చిందా? ఎండో డిపార్ట్మెంట్కి ఏమైనా లెటర్ ఇచ్చిందా? గ్రామ పంచాయతీ నీ డిపార్ట్మెంట్ ఇచ్చిందా? హోంశాఖ డిపార్ట్మెంట్ ఈ 4 డిపార్ట్మెంట్లు అన్నీ నీదేనా? లా అంటారు ఎదుగుతులా నువ్వు ఎవరు లేరా? నువ్వు ఏం చెప్తా చేసుకుంటూ పోవాలా? ఇదేం నాయమన్నా ఇల్లుకెళ్ళాలన్నా? లా అంటారు నీ చేతున్నట్ల అంత దౌర్జన్యం మా మీద వచ్చి ఏపిస్తేవి. ఏం ధర్మం అన్న? ధర్మము న్యాయము వెల్లుత్తి గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు కాదు నిర్ణయించేది. ఇవన్నీ వాస్తవాలే. నేనన్న మాట ఇప్పుడు వచ్చిన మీడమిత్రులు కానీ ఇటు వచ్చిన విలేకరులు కానీ ఏదైనా ఉంటే నేను సంతో కొట్ల భాస్కర్ శెట్టి రామల్ల కోట పచ్చబండ ఎక్కినికి రెడీ ఉన్నా. ఇవి అవాసాలు కాదని నువ్వేం నేర్పించినావంటే నువ్వెక్కాలా? వాస్తవం కేవలం ఇదంతా గ్రామ పంచాయతీ నిలబడతానందుకు ఇవన్నీ లిటికేషన్లు ఇలా పోలన మమ్మల్ని బెదబడిచ్చేది చేసేది. రాత్రిపూట మనుషులు పంపించేది, రాత్రిపూట 7 గంటలకి మనుషులు పంపించేది. నీకేం సంబంధం? మేము చంద్రశేఖర్కి సారికి ఇప్పుడు ఆయనకి 59 లక్షలు స్థలం అమ్మితే మాకు వాళ్ళు 20 లక్షలు ఇచ్చినారు. మేము ఇది ఇద్దామమ్మా, టైం అయిపోయి 2.5 సంవత్సరాలు ఈ పొద్దు ఇచ్చినాను కూడా. నాకు వాళ్ళు 20 లక్షలు ఇచ్చినారు. ఈ పొద్దు ఆ స్థలం ₹1,00,00,000 మేము అమ్మిన 59 లక్షలకే 20 లక్షలు పట్టుకో చెప్పు. చంద్రశేఖర్ కూడా ఫోన్ చేసి మీ అనుచరులతో చెప్పంపించినావు కదా, మా డబ్బులకు రూపాయలు రోడ్డేసి గంటకే తీసేశారు. అది కూడా ఎట్లా? ఈ విషయము సీఎం ముందర జరగాల. నువ్వు చెప్తే మేము వినాం. లా అండర్ నీ చేతుల్లో లేదు.
భయభ్రాంతులకు గురి చేసినా అన్నావు ప్రజల్ని. ఎవరు చేసిన భయభ్రాంతులకు గురి? నువ్వా నేనా? నువ్వు సృష్టించినావు చెప్పు భయభ్రాంతులకు గురి. మాకు తెలంగాణ సృష్టించినది. అందుకే నేను ఎస్పీ కాడికి పోయినా. రాత్రిపూట నేను వస్తున్నా మా ఫ్యాట్ కాడికి 4:30 5 గంటలకు నేను వస్తుంటా. ఎవరు నాకు పని రక్షణ? నాకేమైనా ఎస్కాట్ ఉందని లెక్క. ఇప్పటికి ఈ క్షణానికి నా ఆస్తి ఎంత? 1998 నుండి నీకు ఈ ఆస్తి ఎంత? నీకు కోట్లతో ఉంది నీ ఆస్తి. మాది ఉందా? చూసుకో. మాది కేవలం 2 సర్వే నెంబర్లు మాత్రమే మా పేరు మీద ఉన్నది. నా పేరు మీద, నా బిడ్డ పేరు మీద. కేవలం గ్రామ పంచాయతీ స్థలం గతంలో 11 సెంట్లు మాత్రమే ఉంది. దానికి సంబంధించిన రికార్డు ఇప్పుడు మీరు వచ్చినారు. ఏమిటి ఇస్తాం చూసుకోండి. మా 560 సర్వే నెంబరు కింది కోటి మాకు తీర్పిచ్చింది. అది ఉంది. 467/2 కూడా కింది కోటి మాకు తీర్పిచ్చింది. మాకు ఇచ్చింది. మా దగ్గర అనుమతులు ఉంది కాబట్టి మేము దున్నినాము, చేసినాము. ఇంతవరకు మీ స్థానికంగా మా చేతులు ఉంది. అది ఈ పొద్దు నువ్వు నీతో మాట్లాడినందుకు బాక్స సిటీ మంచోడు కాదు ఈ విధంగా అని చెప్పి నువ్వు మీడియా మిత్రులు పిలుచుకొని నువ్వు మా మీద దుర్భాషలు మాట్లాడతావు, వాడు వీడు అంటావు. నీకు సమాజమేనా ఇది? నీకు సమాజమేనా? ధర్మమా నీకు? వయసులో ఎవరు పెద్ద? నువ్వా నేనా? గతంలో నువ్వు ఏం చేసినావు? నేను చేసినానా? నక్కల తిప్ప మీద ఎలా వెళ్ళి జ్ఞానం కూడా పిచ్చుకున్నాను మనుషులు పెట్టి. మాకు తెలియదా? అది కూడా మేము ఎందుకు పోయినామంటే లాస్ట్ ముగిస్తున్నాము. మా మీద దయచేసి లాస్ట్ అండ్ ఫైనల్ మాట. వెల్లుర్తి ప్రజలు వచ్చిన మీడియా మిత్రులకి, కర్నూలు జిల్లా అధికారులకి ఒక్క మినవి. ఖచ్చితంగా జ్ఞానేశ్వరుడు మమ్మల్ని చంపనీకి ప్రయత్నం చేసినాడు. దానికి డోకా లేదు. ఎందుకు మీరు అంటారన్నారు? ఒక ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కూడా జ్ఞానేశ్వరుడు గతంలో కొట్టినాడు. గ్రామ పంచాయతీ గారిని కొట్టి 3 నెలలు ఊళ్ళో లేకుండా పోయా. ఇప్పుడు స్థానికంగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు స్థానికంగా VROని ఇంటికి పిలుచుకుని కొట్టాడు. ఆ భయంతోనే మీ అన్న వెళ్ళి భాస్కర్ గౌడ్ గారు చెప్పినందుకు మేము బాధ తట్టుకోలేక మేము ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాము. మా దాంట్లో ఏమన్నా వాస్తవాలు అనవాస్తవాలు తప్పుంటే మేము చూపినగా రెడీగా ఉన్నాం. టోటల్గా మేము ఇప్పుడు ఏమేమి చెప్పినామో మీడియా వాళ్ళకి, పేపర్ విలేకరులకి మా దగ్గర అన్ని రికార్డు ఉంది. వాళ్ళు చేసినవన్నీ మా దగ్గర ఉన్నాయి. వీడియోలు ఉన్నాయి, ప్లస్ వాయిస్ రికార్డు ఉంది. ఇప్పుడు కొన్ని అధికారులు కూడా పంపించినాం. ఒక హోంశాఖ డిపార్ట్మెంట్ ఏందయ్యా నీ చేతులు ఉంది? హోంశాఖ డిపార్ట్మెంటు నువ్వు పో, నేను చెప్తా అంటావు. నువ్వు నీ చేతిలో హోంశాఖ డిపార్ట్మెంట్ ఉందా? నా డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉందా? ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో నీ చేతి ఉందా? డిపార్ట్మెంట్లో నీ చేతులు తీసుకొని నువ్వుకే ఏం అధికారం ఉందయ్యా? అవి నీకు కూడా అనువాదాలు చూపిస్తా. ఇదేమి నీకు సమాజమేనా? నాకు సమాజమేనా? బాధ్యతలు ఇంకా నా పక్కన దండిగా ఉన్నారు. నా పక్కన బాధ్యతలు దండిగా ఉన్నారు. లేరని కాదన్నా మిత్రుడు జ్ఞానేశ్వరుడు ఎప్పటికీ ధర్మము జయము ఎప్పటికైనా కాపాడుతుంది. గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా 6 వయసుడే మేము 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దానం చేయకుండా 60 కుటుంబం కర్నూలు జిల్లాలో. మా లక్ష్య సత్రాలు ఉన్నాయా? మేము పెద్ద మసీద్ కాడ భోజనాలు పెట్టిస్తే అన్నదాన మాటలు మీరు మాట్లాడలేరా? వాస్తవం కన్యాగా భోజనం పెట్టి కూడా బంద్ చేసుకుని పెద్ద మసీద్ కాడ 3 ఏళ్ళు పెట్టామంతే. బంద్ చేసిన పెద్ద మసీద్ కాడ లేకుండా పీలప్పుడు మేము మా కాడలేరా? కొంచెం ఆలోచన చేయాలా? మిత్రుడు జ్ఞానేశ్వరుడు కూడా నీకు మొక్కి చెప్తున్నాము. నీకు పిల్లలు ఎంత సుఖంగా ఉండాలో పంచుల పట్ల భాష పిల్లం పిల్లలు కూడా సుఖంగా ఉండాలా. అది గుర్తుపెట్టుకో. మేము నీ లెక్క 1990 నుండి ఈ పొద్దు మీకు కొంచెం సంపాదించినాం. 1998లో నుంచి ఈ పొద్దు నీ ఆస్తి 100 కోట్లు ఉంది. 100-150 ఎకరాల పొలం, డీసీలాంటి చుక్కల భూమి ఉంది. నీ భూములు ఏడుందో ఏం కదా కూడా మాకు తెలుసు. అయినా మాకు అనవసరం వద్దు. కట్టియాలన్న భవనాలు నువ్వు నాయకుడు కదా, నువ్వు కట్టియాల భవనాలు 213 సర్వే నెంబరు వెల్లుర్తి వడ్డవల్లది. వాళ్ళ పేరు చెప్తే చాలా ఇదవుతుంది. 213 సర్వే నెంబరు చాలా ఇదవుతుంది. తెలదా మాకు తెలదా? నీవు ఉన్న పెట్రోల్ బంక్ కూడా ఎవరిదయ్యా? నీకు ఒరిజినల్ పట్టానా? అది డీసీ ల్యాండ్ కదా.
అది తీసినాండి కదా, అది చేతికి 5 ఏళ్ళు ఉంటాయి. 5 ఏళ్ళు మనం ఉన్నప్పుడు 1 ఏళ్ళు ఎందుకు చూపిస్తే 4 ఏళ్ళు చూపిస్తాయన్నా మిత్రుడు జ్ఞానేశ్వరుడు. దయ ఉంచి ఇంతటితో ఆగితే సంతోషం. నువ్వు లేరు సృష్టించినా వరకు భగవంతుడు ఎవరు రక్షించాలో రక్షిస్తాడు. భగవంతుడు ఒకడు ఉన్నాడు, రక్షిస్తాడు. నువ్వు హరే రామ హరే కృష్ణ నువ్వు గతంలో పెట్టినప్పుడు సంజల కొట్ట భాస్కర్ శెట్టి ఇంట్లో వాళ్ళకు సంబంధించిన ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్నానాలు చేసినారు నీకు తెలియదా? గతంలో నీవు నేను తిరిగినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకి? మేమన్నా పార్థం సాధరెడ్డి ఉన్నప్పుడు ఇంతవరకు తెలుగుదేశమే. పార్థం సాధం రెడ్డి ఉన్నప్పుడు పాయనం నియోజకవర్గం ఉన్నప్పుడు నుండి ఇప్పటి వరకు పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశమే. మేము కూడా చేస్తాం, మేము కూడా పొడి చేయడానికి సిద్ధమున్నాం. మనుషులు దుబారు మాట్లాడకన్నా మిత్రుడికి నేసగడు నీకు మొక్కు చెప్తున్నా. దయ ఉంచి నువ్వు రెచ్చగొట్టద్దు, మమ్మల్ని రెచ్చగొట్టేయద్దు. నువ్వు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినావు కదా, ఇచ్చాయి. చట్టం ఏదంటే చూసుకుంటుంది. అసలు ప్రసిద్ధి నువ్వు ఏ విధంగా ఈ సర్వే నెంబర్లు వచ్చినా తీర్పిచ్చినది డిపార్ట్మెంట్కి తెలదా? హైకోర్టు తీర్పిచ్చినది తెలదా? 467/2 సర్వే నెంబర్ హైకోర్టు తీర్పిచ్చింది. ఫస్ట్ సారిగా చిన్న కోర్టు డోన్ కోర్టుకు తీర్పిచ్చింది కదా. ఇప్పుడునే మారో గారికి తెలదా? ఇప్పుడునే మారో గారికి తెలదా ఆ విషయంలోని? కేవలం గ్రామ పంచాయతీ 11 సెంట్లు మాత్రమే 1998 నుండి గ్రామ పంచాయతీ 11 సెంట్లు మాత్రం. అటువంటి రికార్డు అటువంటి పేపర్లు కూడా మీకు వచ్చిన మేడం మిత్రులు కావాలని కూడా దీనికి రెడీగా ఉన్నాను. ఇవన్నీ ఆనవాతులు కరెక్టే. ఏదైనా పుల్లు పుచ్చు తప్పు ఉంటే సంచుల కొట్ట భాస్కర్ శెట్టి ఊరి పెట్టిపోతాడు. ధర్మ చేయాలి భగవంతు. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు చెయ్యి, ధర్మ చేయాలి చెయ్యి. నువ్వు ఏం చేస్తావు? ఈ లెక్క నేను రాత్రి 12 గంటలప్పటికి కళ్ళంటిస్తానా? 12 గంటలకు పంపించి కళ్ళంటిస్తాను నీ మనుషులతోని. ఒక మనిషి నీ దగ్గర అట్టేటివ్ మాటలకి మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన డబ్బులు ఆయన ఒక ఆయన ఉన్నాడు నీ కాడ. ఒక ఆయన న్యాయనదులు అనుచరులు అట్టేటివ్ మాట కేసులో ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన బొమ్మిడి పల్లెలు ఉన్నాయన, ఒక ఆయన ఒక కేసులు ఉన్నాడు. బొమ్మిడి ఒక ఆయన వచ్చి డబ్బులు కేసులు ఉన్నారు. మేమేమో ఏమైనా చేసినామా? మాది ఒక్కరు చూపి నువ్వు కేసులా మా మీద నువ్వు కేసులు పెట్టించిన టైంలో గతంలో నువ్వు తెలడానికి గతంలో మా మీద కేసులు పెట్టించినది. 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటున్న మాట కూడా నువ్వు అన్నావా లేదా? ఈ మాట నువ్వు అన్నావని రావణ కూడా పచ్చబడేకు నేను ఎక్కుతా. ఏమన్నా మిత్రుడు జ్ఞానేశ్వరుడు ధర్మము చేయకుండాలన్నా నీకు ఒక్కరి కాదు మాటలు వచ్చేది, మాకు కూడా మాటలు వస్తాయి, మేము కూడా చేస్తామన్నా. దయ ఉంచి వెలుదుర్తి గ్రామ ప్రజలను కానీ నీ ఎన్నికలున్న అనుచరులను కానీ తొందరపడి ప్రభావాలకి గురి చేయొద్దన్నా. నేను నా దగ్గర నీతి లేదు నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు ఈ క్షణానికి 2 డబ్బాలు ఈ క్షణానికి నడి బస్టాలు పెడతాం. ఆ డబ్బా మీద పేరు రాస్తాం, సంతుల కొట్ట భాస్కర్ శెట్టి, ఒకటి ఎల్లి జ్ఞానేశ్వరుడు అని. ఎవరు మంచోళ్ళని ఏ సర్వ కులస్తులు దాంట్లో ఓటు వేపినిగా నేను సిద్ధమున్నా. ఆ తర్వాత నీ ఇష్టం, అది నేను సిద్ధమున్నా. నడి బస్టాల 2 డబ్బాలు పెడతాం, నీది ఒక డబ్బా నాది ఒక డబ్బా. సంతుల కొట్ట భాస్కర్ శెట్టి మంచోడా దుర్మార్గుడా? నువ్వు మంచోళ్ళు లేదా? ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో చూడండి. నియోజకవర్గం చూస్తుంది, ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గం మొత్తం చూస్తుంది ఏమయ్యా ఇంత దౌర్జన్యమని. కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యేలను దూషించలేవా చెప్పండి, అది కూడా నేను చూపిస్తా. కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యేలను 2 దూషించినావు. ఆ పేర్లు కూడా దానికి సంబంధించిన వీడియో ఉంది, దానికి సంబంధించిన వాయిస్ రికార్డు ఉంది, చూపిన అడిగి ఉన్నాం. మేము మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మేము బతుకుతున్నామన్నా. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి సంచులు కుట్టుకొని మేము బతుకుతున్నాం. మాకు కూడా రాజ్యం తెలుసు, మాకు తెలంగాణ రాజ్యం లేదు. 6 వయసులకి ఒకటి గుర్తు పెట్టుకున్న మిత్రుడు జ్ఞానేశ్వరుడు, ఒక మనిషిని మాట్లాడేటప్పుడు నీతి నిజాతి ఏమి కథ, నీ పక్కన ఉన్న అనుచరులు 2 ఉన్నారు ధర్మాత్ములు, వాళ్ళకు కూడా తెలుసు సంచులు భాస్కర్ ఎటువంటిది. నువ్వు ఎవరి మీదకి పెట్టి వాళ్ళని పిలిచి నేను ఏం చెప్పినాను, స్థానికంగా ఎలక్షన్లు ఉన్నాయి మీరు ఇకపోతే ఎట్లాయా నేను అన్నాను. నేను కూడా ఒక నాయకునే, టీడీపీ నాయకునే. కానీ నేను గతంలో
పాణ్యం నియోజకవర్గం నుండి పత్తికొండ నియోజకవర్గం వరకు ఈ పొద్దు నేను తెలుగుదేశం క్యాండిడేట్నే. నేను కాంగ్రెస్లో ఉండి ఎంపీపీ గెలిచినాను అని నేను చేతులు వేయలే. నేను ఇప్పుడు ఇచ్చాను కూడా ఇల్లు ఇచ్చినాను టీడీపీకి, వైసీపీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో. మా గేర్ల కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారు ఉంటే కూడా వాళ్ళని కాదు నేను ఇస్తే నువ్వు లేని దుర్భాషలు మీ అనుచరులతో మా పార్టీకి పంపించి మాట్లాడిస్తావా? నేను పార్టీ మారినానా? నేను తెలుగుదేశంలో నాకేమైనా నేను ఒక పదవి తెచ్చుకున్నా? నువ్వన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహానుభావుడు నారాయణ రెడ్డి పుణ్యాన మండల అధ్యక్షుడు పోస్ట్ తెచ్చుకుంటేవి. నువ్వు అప్పుడు ఏం చేసినావు? మండలం చిన్నప్పుడు 150 ఎకరాల నుండి 200 ఎకరాల పొలం డీసీలను పెట్టినావు. కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఆర్యవైశ్యులు దూషించొద్దు, సర్వకుశులు దూషించొద్దు. సర్వకులస్తులు వెలుగుతులు ఉన్నారు. ఏ కులము గోనపటల భాష సీట్ ఎంత మంచోడు అని కూడా తెలుసు, కానీ మాకు అనవసరం. ఇప్పుడు కూడా ఇచ్చారని కూడా చెప్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ మాట, నడి బస్ స్టాండ్లో 2 డబ్బాలు పెట్టండి. నా పేపర్లు వేసి నడి బస్ స్టాండ్లో డిపార్ట్మెంట్తో నుంచేయండి. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేయడానికి సిద్ధం ఉన్నాం. గ్రామ ప్రజలకి 16 వార్డులకి మేము 2 హామీలు ఇస్తాం. మేము ఆ 2 హామీలు మా నాయనకి పుట్టింటే అవి అమలు చేస్తాం. ఛాలెంజ్ చూడు చెప్తున్నా. మా నాయనకి పుట్టింటే గ్రామ పంచాయతీకి నిలబడినప్పుడు ఆ 2 హామీలు అమలు చేస్తాం. ఖచ్చితంగా అమలు చేస్తా. నేను నిలబడుతున్నా అని చెప్పి నువ్వు కసి తట్టుకోలేక నువ్వు మా మీద మనుషులు పంపిస్తావా? ఆ హామీలు అవి ఓసీకి వస్తుందా, ఎస్సీకి వస్తుందా, దీనికి వస్తుందా, ఓసీ జెండర్లు వస్తుందా అన్నప్పుడు ఆ హామీలు బయటకు ఇస్తాం. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేసి ఖాయం. 2 హామీలు ఇచ్చేది ఖాయం. పంతుల పట్ల భాస్కర్ శెట్టి అన్నా, నాయన కూడా అన్నా మొక్కి చెప్తున్నా మా మీద చూడుకోగా. ఆ తర్వాత ధర్మజాలు దౌని కనుక మేము మాట్లాడడం. నీకు తెలియదా? 213 సర్వే నెంబరు 213 సర్వే నెంబర్ నీకు తెలియదా? నీ దాన్ని కట్టించుకో. బిల్డింగులు నీ దాన్ని కట్టించుకో. 410 సర్వే నెంబర్ నీ దాన్ని కట్టించుకో. అన్ని ఎకరాలు ఉంది కదా. దాన్ని ఎన్ని సబ్సిడీలు చెప్పించినావు? ఉన్న రాజేశ్వరి మేడం ఎంఆర్ఓ ఉన్నప్పుడు, పేరు ఎంఆర్ఓ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఎన్ని సబ్సిడీలు చేసినావు అలా? నువ్వు ఎన్ని సబ్సిడీలు చేసినది? ఏ సర్వీలు సబ్సిడీ చేసినా అక్కడ ఉన్నా వీర మిత్రులకి, తిరుపతి ప్రజలకి, కర్నూలు జిల్లా ప్రజలకి, తెలుగుదేశం అధికారులు, ఎమ్మెల్యేల ఎంపీలకి అందరికీ నమస్కారం. మమ్మల్ని చాలా బాధ పెట్టాడు ఇప్పుడు. మా దాంట్లో రస్తులు నువ్వు చేసినావు. నీకు రస్త ఎక్కడుందా? మా దానికి ఇలా రంకాల తిక్క సుబ్బయ్య తాత కట్టిన రంకాల రస్త ఉంది. నీకు ఉందా? అధికారం నీ చేతులు ఉందని ఎంత దుర్మార్గం అవసరం లేదా? దయవుంచి ఇడికి సమాచారం ఇస్తున్నా. చిన్న విషయం, నా భార్య కె రేణుకాదేవి గారు 1-2 మాటలు మాట్లాడతారు. చెప్తున్నారు. నేను భాస్కర్ శెట్టి భార్యను. మాకు మనిషి కుటుంబాలు పుట్టినామని కానీ వ్యాపారం తప్ప వేరే ఉపాయం లేదు, వేరే ఆలోచన లేదు. వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం అంతవరకే. 1983 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. నా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే పార్టీలో ఉన్నాము. వేరే పార్టీ మారలేదు మేము అసలు. నిన్న జ్ఞానేశ్వర గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినందుకే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం, కానీ మాకు పెట్టాలని ఉద్దేశం లేదు. ఏదో మా కడుపులో బాధ ఎస్పీకి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినాం, అంతవరకే ఊరుతున్నాం. ఆయన నిన్న పెట్టినందుకే మేము ఈరోజు పెట్టాల్సి వచ్చింది. మాకు పెట్టాలని ఉద్దేశం కూడా లేదు. మేము మీకంటే వయసులో పెద్దవాడు, కానీ నీలా దుర్భాష వాడు వీడని మేము విన్నాము. మీ ప్రెస్ మీట్ విన్నా మేము మాట్లాడము. మాకు అవసరం లేదు. మాకంటే చిన్నోడివే వయసులో, కానీ మేము అట్లా మాట్లాడము. మా మధ్య తోటోడు మాకంటే చిన్నోడే అతను. నువ్వెవరు అసలు మా పొలంలో రస్తా వేయడానికి? అధికారం ఉన్న వాళ్ళు వచ్చి ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. నువ్వెవరు వేయడానికి మాకు వచ్చి? అసలు వచ్చిన అసలు భోంచేది కూడా భోంచలేదు అసలు. ఆ రోజు రస్తా వేస్తున్నారు కళ్ళగా సిద్ధల రోజులు అయితే బాగా సరిగ్గా భోంచేయక. ఇవన్నీ మాకు అవసరమా? మేమేమో తోడుతున్నాము. నీ పొలాల గురించి నీ కాబట్టి తోడుతున్నాము. ఏదో ఈ సంచి లేకపోతే చిన్న చేసుకుంటే బతుకుతున్నాం. మాకు ఇన్ని ఏళ్ల నుంచి 26 సంవత్సరాలు 98లో రిజిస్టర్ అయిన పొలం. ఈ 2 ఎకరాలు 2 పొలాలు మాకు ఏ ఆస్తులు లేవు. ఏదో మా ఆదాయంతో పిల్లలు పెళ్లి చేసుకున్నాము, కొడుకు చదివించుకునే ఉద్యోగాలు. అంతవరకు మాకు ఏ ఆదాయాలు లేవు. మేము వేరే దేనికి పాల్పడలేదు. మాకు ఇదే చాలు. ఇంతవరకు మాకు సంతోషం. దౌర్జన్యంగా వచ్చింది కూడా కాకుండా కోమిటి పెళ్ళాంది, కోమిటి కులాన్ని ఇన్ని చూసినా అవసరమా? మేమేమైనా మీ కులాన్ని ఏమన్నా అన్నామా? మేము ఎప్పుడన్నా ఏమైనా చేసినామా? డబ్బులు ఇస్తే మాకు రాంచర్లు మాకైనా వస్తారు. ఎవరికైనా ఇది పోరా అది రాపోరంటే ఎవరైనా అంటారు, కానీ మాకు అలాంటివి అవసరం లేదు.
మాకు అసలు అలాంటి పద్ధతులే లేవు. లేచి తినడం, పోసుకోవడం, భోజనం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం అది ఉంటే మాకు కావాల్సింది. మాకు వేరే ఉద్దేశం అసలు లేదు. చూస్తుంటే ఎప్పుడు బయటకు ఎక్కడికైనా వచ్చినప్పుడు చేసినప్పుడు మీకు అంతా చూసే ఉంటుంది మమ్మల్ని. అసలు అలాంటి ఆటో తీసుకోవడానికి నువ్వెవరు? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటే నోటీస్ ఇస్తుంది. 26 నుంచి ఎవ్వరు మాకు ఏ నోటీస్ ఇవ్వలేదు. ఖాళీ చెయ్యరు కానీ, ఎందుకు పైన వేసినామని కానీ, ఎందుకు ఎవ్వరు ఏం చేయలేదు. రిజిస్టర్లు అయినాయి. అప్పట్లో ఈ గవర్నమెంట్ మాకు తెలియదు. మాకు అప్పుడప్పుడు పెట్టి కొత్తగా అయింది, తెలియదు మాకు అసలు ఏమి తెలిసింది. ఇప్పుడు కూడా తెలిసింటే అసలు మేము కొనేవాళ్ళం కూడా కాదు, మాకు తెలియదు. వాళ్ళు రిజిస్టర్ చేసినారు, మేము చేసుకున్నాం, పొలం వేసుకుని బతుకుతున్నాం. నిన్న నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతూ మాకు ఎట్లయితే వచ్చు? మేము ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలా లేదా? మేమేమైనా మిమ్మల్ని అంటే మీరు చెప్పండి. మా భార్యని అన్నారు, మా పిల్లల్ని అన్నారు. ఇప్పుడు లక్షల బస్సు పెళ్లిళ్ళు చేస్తున్నాం, లక్షల బస్సు చదివిస్తుడు కొడుకున్నాడు. నా కొడుకు కావటం డిగ్రీ చదివాడు, దేవుని ఉద్యోగం వచ్చింది. అక్కడ చదువుకుని స్తోమత కూడా లేదు. మేమేమన్నా అన్నామా? చెప్పు. 2009 నుంచి ఎంత ఆస్తి వచ్చింది? నువ్వు మాకంటే చిన్న ఇన్ని ఆస్తులు ఎట్టు వచ్చినాయి నీకు అని మేమేమన్నా అన్నామా? 2 ఎకరాల పొలం వచ్చింది. పబ్లిక్ అంటే ఒక వ్యాపారము లేవు, ఏమీ లేదు. మీ తండ్రి సంపాదించి పంచించిన ఆస్తులు లేవు. మాకు తెలిసి అయితే ఆ పెళ్ళైనాక అబ్బాయి మా మధ్యతోటి అన్నీ తెలుసు. ఆ అబ్బాయితోటి నాకు తెలిసి వచ్చింది. మేమేమో అంటున్నాము. మాకు ఇంతలోనే బతుకుతున్నాం కదా. మేము ఎవరి జోలికన్నా వచ్చినామా? ఎవరి కథకన్నా వచ్చినామా? నాకు కూడా పొద్దున్నేస్తే కన్నులు పోతే జాబ్ చేసుకుని వస్తాను అంతవరకు. ఏం కూడా మాకు కాబట్టి ఎందుకు మా జోలికి రావడం? ఏమన్నంటే ఈ మాటలు మాట్లాడతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు మాటలు పడవలాంటి ఆట వాళ్ళ చేతిలోకి తీసుకుంటారా? చెప్పు. తీసుకోకూడదు కదా. నువ్వు వాళ్ళేమన్నా ఉంటే ఇవ్వాలి అంతవరకే. మాకు 2 పొలాలు తప్పితే ఏ పొలాలు లేవు. ఈ 90 ఏళ్ళ రిజిస్టర్ అయిన 26 ఏళ్ళ నుంచి పొలాలు మేము అనుభవిస్తున్నాం. పంట వేసుకొని ఏదో చేసుకొని అనుభవిస్తున్నాం 26 సంవత్సరాలు. ఇప్పుడు కాదు, ఈ రోజు వచ్చింది కాదు. మాకు ఈ 565 బార్ ఏ సర్వే నెంబర్ ప్రభుత్వానికి సంబంధించి కేవలం 11 సెంట్లు మాత్రమే. అది ఎన్నిసార్లు మేము చూపించినాను. మాకు నీకు రస్తా కావాల్సి ఆయన సుబ్బేత దగ్గర నుంచి రస్తా ఉంది, అక్కడి నుంచి తిరగాలి. మధ్యలో రస్తా చేస్తే అది ఎంత మేము బాధలోనేమో మాకు తెలుసు. ఇంట్లో అవన్నీ నీకు అవసరమా? మేము మీ బాధ బట్టి బాధపడుతున్నామా? మేము నిన్ను చేసుకుంటే మేమన్నా అంటున్నామా? మిమ్మల్ని ఏమన్నా అధికారం ఉందా? చెప్పండి. లేదు కదా మీకు అధికారము. మా కాలేజ్ నేను ఇప్పించినప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పినాడు. ఎవరు ఇప్పలేదు. వాళ్ళు వచ్చి అడిగినారు. వాళ్ళకి పొలం నచ్చింది, గోడౌన్లు కొన్ని ఉన్నాయి అప్పుడు పాతవి, కొన్ని నచ్చింది, కొన్ని కట్టి ఇవ్వన్నారు, చేరినారు. వాళ్ళు డబ్బులు 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారు. మాకు 2 లక్షలు ఇవ్వని అడిగినారు, కానీ మేము ఇవ్వలేదు. ఆయన ఎర్ర బజార్ అండి ఎవరో ఆయన వచ్చినాడు, సెటిల్ చేసినాడు. ఆయన మేము కృతజ్ఞత రోజు చెప్పుకుంటున్నాం. అంతవరకు జ్ఞానేశ్వర గౌడ్ గారు చేసింది మాకేమీ లేదు. నాకు నచ్చిందే ఉన్నారు వాళ్ళు, అంతే కదా. ఆయన పంచాయతీ పడుతున్నప్పుడు ఎన్ని కట్టలు నా కొడుకు తెప్పించుకొని పంచినాడు. డబ్బునే 20 రూపాయల కట్టలు, 50 రూపాయల కట్ట బ్యాంక్ నుంచి తెప్పించుకొని పంచినాడు. ఏమంటే మందికి తెలియదులే బయట కథలు అన్నారు. కానీ అట్లా కూడా మేము కొట్లాడుకోలే ఇంట్లో. తర్వాత చెప్పినాడు, ఇటు పంచినాను చేసినాను, నేను ఇద్దరు ఫ్రెండ్షిప్గా ఉన్నాం కదా అని కూడా అన్నాడు. ఎన్నిసార్లు తెచ్చిచ్చినాడు అక్కడికి అసలు ఎట్లయినా కూడా చెప్పలే అయిన మాకు. ఇంత ఎన్ని రోజులు తిరిగినారు. వాళ్ళ ఆయన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ వచ్చి మా ఇంట్లో 2-3 రోజులు స్నానాలు చేసినారు, పడుకున్నారు. ఇంకోసారి భజన చేసినప్పుడు మా ఇంట్లో 2 పళ్ళ అన్నం వండి వాళ్ళ గోధుమలు పెట్టమంటే కూడా పెట్టినాము. అప్పుడు భుజం మీద చేతులు వేసుకొని తిరిగిరాన్ని అన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఎట్లా మేము చెడ్డోళమైనా నీకు ఏమని మీ దాంట్లోకి వచ్చినామా? నీ స్థలాలు పొలాలు ఆక్రమించుకున్నామా? మీ పెద్దల ఆస్తులు ఏమని మేము అడిగినామా? ఇప్పుడు ఎందుకు చెడ్డ అయినాడు? పంచాయతీ పడి నిలబడితే ఏమో ఆయన వద్దన్నాము, ఆయన నిలబడతానన్నాడు. దానికి నువ్వు వద్ద చేస్తే ప్రతి మనిషికి కోరిక అంటూ ఉంటుంది. ఆయన నిలబడవాడిని ముందు మేము చెప్పినా వద్దన్నాం. నిలబడతాను విన్ని చేస్తున్నాడు. పైకి రాకూడదు, నిలబడకూడదు. భాస్కర్ శెట్టి గారు విన్ని చేస్తున్నావు. ఇన్ని రోజులు చేయాలి అసలు నువ్వు. ఇప్పుడే చేస్తున్నావు ఇవన్నీ. 2020 సంవత్సరంలో మా డోన్ బాబుకి ఫోన్ చేసినాడు, మా మర్తికి ఫోన్ చేసినాడు. వెలుగుర్తి మా నారాయణ తెలిసి కిరాడమ్మ జంబయ్య నారాయణ బాబు ఫోన్ చేసి, మీ భాస్కర్ శెట్టి మీ తమ్ముడు నాకు ఇట్లా ఇస్తాను, పొలంలో వాటా ఇస్తాడు, ఈ చెప్పిన వాటి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలకు గురవుతాడు వాళ్ళందరూ చెప్పినాడు ఫోన్ చేసి. వాడు మాకు ఫోన్ చేసి, ఏందమ్మా ఇది వినడానికి విరుద్ధంగా ఉంది, మీ పొలంలో ఆయన భార్య వాటా ఎందుకు ఇస్తారు? మాకు దండిగా ఎకరాలు ఉండకుండా ఇంతే కదా, అదే ఇది ఇంకేమున్నాయి మాకు ఏం లేవు. ఎక్కడైనా ఉంటే కూడా చూపించండి, ఒకళ్ళెక్కడ వేరే ఉంటే అని వాళ్ళు ఫోన్ చేసినారు మాకు. అంటే బాబు నువ్వు ఎట్లా అయినావు, నువ్వు అనలేవా? ఇక సొంతం అన్నదమ్ములే ఒకరికొకరు పంచారు, ఎవరి సంపాదన వాళ్ళకి అన్న రోజులు మాదంటే ఆయన భార్యకి మేము ఎట్లా రాసిస్తాం బావా అంటే మేము అదే మా వినడానికి దూరంగా ఉండి మీకు ఫోన్ చేస్తాం. అవి వీడియో రికార్డులు మా ఆయన దగ్గర ఉంది. వాళ్ళ ఫోన్ చేసి చెప్పినాడు, తీవ్ర పరిణామాలు గురవుతాడు చూడు మీ తమ్ముడు చెప్పిన మాట వినడం లేదు అన్నారు. అంతా ఫోన్ చేసి మా బావగారు మా మరిది అడుగుతున్నారు, ఏంది మాటలన్నీ అవసరమా నీకేమన్నా? మేమేమి చూస్తున్నామా? ఏం దూర్చలేదు కదా.
అందుకే మా ఆయన ఇంకా రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి ఆయన పడుతుంది. సంచులు ఫోన్ చేస్తారు, తెల్లవారుజాము ఫోన్ 4 గంటలకు రావాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇంకేం చేస్తాము. 2009 నుంచి ఆయనకి ఎన్ని ఎకరాల ఆస్తులు ఉంటాయి. మాకున్నది 26 సంవత్సరాల నుంచి. మా పెళ్ళైనప్పటికీ 2 ఇంతే, మాకు ఏ ఆస్తులు లేవు. మాకు ఇది కూడా ఆస్తి కాదు, ఇది కాదు, నీ పేర్లు పెడితే మేము ఎట్లా చేయాలో చెప్పు. అది 2013 సర్వే నెంబర్ అధికారం ఉన్నప్పుడు ఆక్రమించుకున్నావు. మరి దాంట్లో చెప్పచ్చు కదా, నేను ఇప్పుడు బియ్యం గోడౌన్లు కడతాను, అది కడతా, ఇది కడతా, ప్రెస్ మీట్లో చెప్పాను. అయినా తన దాంట్లో కట్టుకోవచ్చు కదా, అన్ని ఎకరాలు ఉంది కదా. మరి రిజిస్టర్ పొలంలో కట్టాలి, నీకెందుకు ఉద్దేశం వచ్చింది? అసలు ఆలోచన నీకు ఎట్లా వస్తుంది? అసలు చేసుకోవాలని 20 ఏళ్ళు రిజిస్టర్లు అయినా పూల వీరము చేసి ఇచ్చినది. మనం దాంట్లో ఖాళీ పెట్టు, ఇంతవరకు పెట్టలేకనా? ఇంత పెట్టలేక వీళ్ళంత డిపార్ట్మెంట్ పెట్టలేక రిజిస్టర్ అయిపోయినా వాళ్ళు కూడా ఏమని లేదు. నువ్వెవరు జోక్యం చేసుకోవడానికి? మా దాంట్లోకి అసలు నా పేరుతో ఇంకో పొలం ఉంది ఎక్కడ కొన్నామని 20 లక్షలు ఇచ్చినారు, మిగతా ఇస్తామని ఇవ్వలేదు. గడువు దాటిపోయి సంవత్సరాలు అయింది, వాళ్ళు ఇప్పటికీ రాలేదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, మేము 20 లక్షల రూపాయలు మిగతా డబ్బులు కట్టమంటాం, లేదంటే ఈ రోజు రేటు ప్రకారం ఇవ్వమంటాం. నువ్వు మనుషులు పంపించి వాళ్ళు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. నీకేం పని? అది నా పేరు ఎక్కడ నీకేం పని? పంపించడానికి ఆయన ఎవరు? తీసుకున్న ఆయన ఉన్నాడు, అమ్మిన వాళ్ళ మేము 20 లక్షలు పట్టుకొని ఇస్తామో ఈ రోజు రేటు ప్రకారం ఇస్తాం. ఆయనకు మాకు ఈ మనుషులు మేము దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది? ఈ జోకే కాదు కదా అది. నీకేం అవసరము? ఆయన ఇచ్చినట్టు రాలేదు, మిగతా డబ్బులు కట్టలేదు, రాలేదు. ఇంతవరకు మేము ఇప్పుడైనా అసలు 20 లక్షలు ఇవ్వకూడదంట. అగ్రిమెంట్ ప్రకారం డేట్ అయిపోతుంది, అయినా మేము ఇస్తామంటున్నాం. వద్దు మనకు ఒకరి కష్టం, ఈ రోజుకే ఇస్తామంటున్నాం. మేము మిగతా డబ్బులు ఇచ్చి తీసుకోమని చెప్తున్నాం. నువ్వెవరు జోక్యం కలిగించుకోవడానికి మా దాంట్లోకి? నీ చేతులు ఏమైనా ఉందా చెప్పు. ఇన్ని అసలు ఏం పని మీకు ఇన్ని రకాలు మా దగ్గర రావడానికి? మీకు కూడా చేతులు ఏమైనా ఉందా? అది మాతో పెట్టి ఇప్పుడు కూడా రమ్మంటున్నాం. మొన్న కూడా ఫోన్ చేసాం, రా 20 లక్షలు పట్టుకో, మిగతా డబ్బులు ఇవ్వు. అది ఎట్లా కొట్టేస్తావో ఇవ్వు అది అనుకుంటున్నాం మేము కూడా. ఇన్ని రోజుల నుంచి రస్తా లేదు, అది లేదు. ఉన్నోళ్ళు అయితే రస్తా అప్పటి నుంచే తిరగాలి. చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు, అప్పుడు కనకాంబ తోట వేసినారు, వాళ్ళు రస్తా తిరగాలి. ఎప్పుడు తిరగలవాడు. ఈ రోజు వచ్చి రస్తా ఉందంటే ఎందుకు? తప్పు కాదు అది. రస్తా అక్కడ తిరుగుతున్నారు, వెనక చెల్లెడు పొలం వేసుకుంటూ పోతున్నారు. ఈ రోజు వచ్చి రస్తా ఉందంటే 26 సంవత్సరాల నుంచి ఈ రోజు ఎట్లా వస్తుంది? నీకు ఇష్టమైన తెడల్ప అన్ని సైట్ల ఏం దౌర్జన్యం కాదు అది. రస్తా సైకిల్ పోయి రస్తా చేయడానికి అన్నట్టు ఎవరైనా అంత పెద్ద రస్తాలు ఇస్తారా ఎవరైనా? ఎవరు రాలేదు 26 సంవత్సరాలు రస్తా ఏమని ఉండే రస్తా తిరుగుతున్నారు, పొలాలు వేసుకుని అన్ని వేసుకుంటారు. ఎవరు రాలేదు అసలు. చిన్న విషయము, రస్తా కావాలని నువ్వు ఏషం కిట్టిని, సుబ్బరాయుడు మనవుడు రాముని, శివ బంగారంగడి శివని, రామలకోట ఫ్లాట్ వ్యాపారం చేసే పిల్లోడు పేరు మాకు తెలియదు. మీరు నలుగురు వచ్చి మాతో రస్తా కావాలంట అని ఏర్పాటు చేస్తామనే మాట కూడా, దానికి సంబంధించిన వీడియో కూడా మాకు అక్కడ ఉంది. చెప్పు. నిలబడతానప్పటి నుంచే ఇదంతా చేస్తున్నాం. నిలబడితే ఎక్కడ గెలుస్తాడో తన మీద తనకి నమ్మకం లేదు. మాకు నమ్మకం ఉందో లేదుగా మేము నిలబడాలనుకుంటున్నాడు ఆయన. అది ఆయన నమ్మకము. మరి వాడు తెలిసి చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు, నిలబడు. ఎవరికి వేసిన ప్రజలు వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేస్తారు. పైన దేవుడు ఉన్నాడు, ఎవరికి రాసుకుంటే వాళ్ళ రాత ప్రకారం జరుగుతుంది. ఇవి చేయాల్సిన అవసరం ఏముంది? మా ఈ పొలం ఎందుకు, ఆ పొలం ఎందుకు, ఇవన్నీ నీకేం అవసరం ఉంది? మా దగ్గర రాత్రి వచ్చి కలగాల్సి ఎవరికైనా భయం అనేది వేరే బాధగా ఉంటుందా ఉండదో చెప్పండి. రాత్రి కళ్ళకి కలుస్తారా వచ్చి మీ అంచనులు? మాకు డబ్బులు ఇస్తే మీకు కాడికి వచ్చి బట్టలు చేయబెడతారు. ఎవరు పెట్టమని డబ్బులు ఇస్తే మేము చేస్తాం. మాట్లాడుకుని చెయ్యం. మేము మాకు వద్దు. మేము పెద్ద గులం గౌరవంగానే ఉంటాం. ఉన్న ఆశ చిన్న బీదోళమైన మిడిల్ క్లాస్ గౌరవంగానే ఉంటాం. మాకున్న పిల్లలు మాకు అదే చాలు. మాకు అసలు వేరే అవసరమే లేదు. వాళ్ళు గౌడ కుటుంబాలు అందరూ, నా బిడ్డకి నా కొడుకు అందరు ఫంక్షన్లకు వచ్చి ఎంత గౌరవంగా ఉంటాం వాళ్ళు. మేము అసలు వేరే వాళ్ళు ఎవరు ఉండరు. మేము పిలుచుకుంటాం, వాళ్ళు వస్తారు. వాళ్ళ ఇంటికి పోతుంటాడు. ఎంత ఇష్టంగా ప్రేమగా ఉంటాం. మేమేమని అనుకూలంగా లేకుండా ఏం లేము కదా. 2009లో కాంగ్రెస్ నాయకు మా రెడ్డి గారు ఉన్నారు, పెద్దోడు. కాంగ్రెస్ మొదటి నుంచి వాళ్ళు ఉంటే కూడా జ్ఞానేశ్వర్ గౌడ్ అడిగినాడని మా గోడం ఖాళీగా ఈయన ఇచ్చిన. నేనన్నా బజార్లో ఆడవాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ మనం ఏమనుకుంటారు అంటే నేను జ్ఞానేశ్వరుడు మాట ఇచ్చినారు అని అప్పటికప్పుడు ఎల్లో కలర్ సున్నం గురించి పార్టీ ఆఫీస్ మా ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మేము ఉండే కేవలం ఇచ్చిన మాట కోసం మేము ఎంతో బాధపడ్డాం. ఏమనుకుంటారు ఏమో, కాంగ్రెస్ నాయకుడు బాధ్యత ఇచ్చినాడు కదా అనుకుంటారేమో అనుకున్నాం. ఏమంటే కానీ మాట ఇచ్చినామని మాట తప్పని సున్నం గురించి గడిగించి పార్టీకి ఇచ్చినాం. మేము మనం చంపుకోవాలి, ఎందుకంటే మాట స్నేహితంగా ఉన్నాం కాబట్టి.
ఇప్పుడే ఆయన ఇంత ఉన్నట్టు ఇంకా రేపు ఆయన గెలిస్తే మమ్మల్ని అసలు ఉండనిస్తా అంటే మేమే నడిపోవాలి నువ్వు ఎక్కడైనా పట్టుకుంటాం మేము చేసుకునేప్పుడు ఎక్కడైనా చేసుకుంటాం అంతే కదా అందుకని మమ్మల్ని అసలు బతకనియడేమో ఆయన గెలిస్తే గిన పోతే మాకేం బెటర్ అప్పుడు కర్నూలులో జాబ్ అక్కడే పోతే అక్కడే ఉంటుంటాం అంతే పోతే మాకు ఆస్తులు కొనుక్తాయని ఏం లేదు ఇంతే కదా మాకున్నది ఏముంది ఏం లేదు ఉన్న 2 బాడికి ఇస్తామంటే ఇది అమ్మేసుకుంటే వెళ్ళిపోతాం అంతే మాకేం లేదు. జ్ఞానేశ్వరుడు ఆస్తి వచ్చేసి 100 ఎకరాలు 150 ఎకరాలది 100 నుండి 150 ఏమైనా ఉండదు ఎకరాలు ఆయన సంపాదించుకోవాలి మాకుండేది అది ఇదే దానికి ఏం లేవు ఇన్ని ఏళ్ళ నుంచి కూడా 26 ఏళ్ళ నుంచి ఇదే ఉండేది మాకు వేరే ఆస్తి కూడా లేదు. ఇంతసేపు విన్నందుకు మీరేమనుకోకుండా మీరు ఏదైనా మీరు సబ్మిట్ పెడితే నలుగురికి ఉపయోగకరంగా మంచి చెడ్డ ఆలోచించి చెయ్యండి. మీరు నాకు అన్నగారితో సమానం మీరు చెల్లెలతో సమానం న్యాయం ధర్మ పరిశీలించండి కదా ఒక్కటి మేమేం కోరుకుంటాం మాకు కావాల్సింది అదే ఎప్పుడైనా న్యాయంగా ధర్మంగా ఉండాలి అందరం బాగుండాలనుకుంటాం. ఇప్పటితో ఆయన ఉంటే ఆయన ఏమన్నాడు ఈ ఊరంతా ఎంతో ప్రశాంతంగా ఉంది అది ఏదో అన్నాడు ఒకసారి నన్ను వీడియోని ప్రశాంతంగా ఉండాలంటే మా జోలికి రావద్దని చెప్పు నీవు ఉన్న ఎకరా నువ్వు కాపాడుకు మాకున్నది ఏదో పైరేసుకుంటే మేము బతుకుతాం మా జోలికి తను రావద్దు ఇప్పటికైనా మాకేమైనా తిట్టాలా చేయాలి మాకు కోరికలు అయితే ఏమి లేవు ప్రశాంతంగా ఉన్నాము మా జోలికి రాకుండా అంతే మాకున్నది ఇంతే దాని దాన్ని కాపాడుకోమని మేమేం జోక్యానికి రాము ఆయనలో వాటాకు రాము ఆయన కథలకు ఏం కానీ మేము రాము. ఇప్పుడు ఉన్న పొలము లింక్ డాక్యుమెంట్ ఆయన కూడా మండల ఆఫీస్ కాడ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కూడా చూపించమనండి అడిగి ఉన్నాం మాకన్నా కింది కూడా పై కూడా తీర్పిచ్చింది అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ మేము గెలిచినాం ఆ తర్వాత